పర్వతం మీద తినడానికి ఏమీ దొరకట్లేదనుకుంటుంటే నువ్వు కనబడ్డావు. మీరు మీ అడుగు జాడల్ని ఎలా చెరుపుకుంటూ వెళ్తున్నారు? ఒక పక్షి సాయంతో. ఒక పక్షి సింహాలకి సాయపడుతోందా? మీకు సాయపడ్డానికి నేను వచ్చాను కదా. నువ్వు మాకు సాయం చేస్తావా? పెరికోడి సాయం తీసుకునేవాడిలా కనపడుతున్నానా నీకు? నేను రాజవంశానికి చెందినవాడినన్నది ముమ్మాటికి నిజం. కానీ నీ కొడుకుని చంపింది మాత్రం ఆ ముఫాసా. ఆ ద్రోహి ముఫాసానే వాడి తెలివితేటలతో మిమ్మల్ని ఈ పర్వతాల్లో దారి తప్పేలా చేశాడు. ఇప్పుడు నీకు దారి నేను చూపిస్తా. వాడితో పాటు మిలేలేకి. మిలేలే ఓ భ్రమ. అది చిట్టి సింహాలకు చెప్పే కట్టు కదా. ఆ మాట వాడితో ఉన్న కోతికి చెప్పు. ఆ కోతే అందరికీ దారి చూపిస్తుంది. సరిగ్గా ఆలోచించు. ఈ కొండల్లో ఈ డెల్లాలో తెలియక ఆకలితో అలిసిపోయిన మీ వాళ్ళని చూడు. ఇప్పుడు మీరు వాణ్ణి పట్టుకోలేరు. మీ ప్రతీకారం తీరాలంటే మీకున్న దిక్కు నేనే. ప్రతీకారమా? మీ నాన్నని చంపినందుక? ఆ రోజు ముఫాసా నీ కొడుకుని చంపడం వల్లే మా నాన్న చనిపోవలసి వచ్చింది. నిజమే. నువ్వు తండ్రిని పోగొట్టుకున్నావు, నేను కొడుకుని పోగొట్టుకున్నా. డాకా, నాతో చేయగలుపుతావా? ఇద్దరం కలిసి వాడి మీద పగ తీర్చుకుందాం. నాకు కావాల్సింది అదే మహారాజా.